Dear JE students and parents, welcome back to my channel. University of Hyderabad. University of Hyderabad GFT అని ఎంతమందికి తెలుసు? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మనకి ఇంపార్టెంట్ టాప్ GFT అమ్మ. మరి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాప్ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో ఒక భాగం. దీనిలో మరి కోర్సులు అయితే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉందో, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సంబంధించిన 2 కోర్సులు అయితే ఉంటాయి. ఒకటి సిఎస్సి, ఒకటి 5 years సిఎస్సి, ఇంకోటి ఏంటంటే 5 years మెటీరియల్ సైన్స్ అని ఇక్కడ ఉంది. మీకు కానీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ GFT అని తెలిసి ఒక లైక్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఛానల్ని. చాలా మంది కూడా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదమ్మా. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ GFT. మనకి GFTలు ఎన్ని ఉంటాయి? GFTలు మనకి 47 GFTలు ఉన్నాయి. 47 GFTలు వన్ ఆఫ్ ద GFT మరి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వన్ ఆఫ్ ద మంచి GFT. ఎలాంటి GFTని వదులుకోవద్దు. ఇక్కడ తక్కువ పర్సంటైల్ వచ్చిన మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ CSE బ్రాంచ్ ఉంది, 5 year ఇంటిగ్రేటెడ్ కోర్సు. మరి డ్యామ్ షూర్గా మీకు ప్లేస్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనకి స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్లో 5 year ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్రోగ్రామ్. ఇది CSE బ్రాంచ్. దీనిలో మనకి JE ద్వారా మనకి అడ్మిషన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇంకో కోర్స్ ఏంటంటే మనకు మెటీరియల్ సైన్స్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇన్ మెటీరియల్ ఇంజనీరింగ్. ఎవరైనా మెటీరియల్ ఇంజనీరింగ్ ఉంటే ఇక్కడ బేస్డ్ ఆన్ JE మెయిన్ అండ్ జోసా కౌన్సిలింగ్ ద్వారా మీకు CSAB కౌన్సిలింగ్ ద్వారా ఇది ఇక్కడ అడ్మిషన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి ఎవరైనా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసో లేదో మరి ఒక లైక్ వేసుకోండి, కామెంట్ అయితే చేసుకోండి. మెటీరియల్ ఇంజనీరింగ్ దీనికి సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. యూనివర్సిటీ కోడ్ 421, ప్రోగ్రామ్ కోడ్ ఈజ్ 5313 అయితే ఈ విధంగా మెటీరియల్ సైన్స్ ఉంది. GFTI గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్. ఇది ఇక్కడ 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయేమో. మనకి ఇంటిగ్రేటెడ్ JE మీద అయితే గేట్ మీద కూడా ఎంటెక్ కోర్సులు ఉన్నాయి, అది తర్వాత డిస్కస్ చేసుకుందాం. మనం ఓన్లీ JE మీద అయితే ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాప్ GFT ఉండే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. స్టూడెంట్స్ అందరూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాలా దగ్గరగా ఉంటే మీ పిల్లలు మీరు చూసుకోవచ్చు. ఎప్పుడు కూడా అంటే వీక్లీ మరి మంత్లీ ట్వైస్ కానీ వీక్లీ వన్స్ కానీ మరి వెళ్ళొచ్చు. హైదరాబాద్లో ఉండే స్టూడెంట్స్ అయితే హాస్టల్లో ఉంటారు, మీరు వెళ్ళొచ్చు, వాళ్ళు రావచ్చు. ఇక్కడ అలా అంటే అనుకూలమైన మరి వాతావరణం అయితే ఇక్కడ ఉంటుంది. స్టూడెంట్స్ చాలా దగ్గరగా ఉంటారు. ఇక్కడ CSE 5 years రావాలంటే మీకు 97.60 రావాలమ్మా. CSE 5 years రావాలంటే 97.60. మరి CSE మెటీరియల్ ఇంజనీరింగ్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీలో 95.20 రావాలి. పర్సంటైల్ చాలా తక్కువ పర్సంటైల్ వచ్చినా మరి 95.20 వచ్చింది. మరి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ మెటీరియల్ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో వస్తుంది. 97 వస్తే CSE వస్తుంది. ఈ CSEని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. డెఫినెట్గా మీకు 100% ప్లేస్మెంట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక CSE మనకి EWS స్టూడెంట్స్కి 97.26 వచ్చేసింది. మెటీరియల్ సైన్స్ 94.55 వచ్చేసింది EWS స్టూడెంట్స్కి. ఇకపోతే మరి CSE OBC NCL స్టూడెంట్స్కి 96.84. మరి మెటీరియల్ సైన్స్ 95.10. CSE ఓన్లీ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్. దీని 5 year ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అంటారు, అది గుర్తుపెట్టుకో. ఇక SC స్టూడెంట్స్కి వస్తే మరి CSE 89కి కూడా వస్తుందమ్మ. ఇక్కడ 89.50 SC స్టూడెంట్స్కి వస్తుంది. మెటీరియల్ ఇంజనీరింగ్ 85.45. అంటే మంచి డిమాండ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. మెటీరియల్ ఇంజనీరింగ్ కూడా మంచి డిమాండ్ ఉంది. CSE కూడా 89. కానీ ఎవరికైనా SC స్టూడెంట్స్ ఉంటే మరి కామెంట్లో పెట్టండి. మరి మన వీల్ వర్క్ మరి మన మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి స్టూడెంట్స్. మరి ఎవరైనా మన మెంటర్షిప్ కావాలంటే 2500 రూపాయలు. చాలా తక్కువ అమౌంట్కి మార్కెట్లో ఎంత తక్కువ అమౌంట్కి ఎవరు చెప్తలేదు. ఒకళ్ళు కాల్ చేసి సార్ మరి 10,000 తీసుకున్నారు బయట, మీరు చాలా 2,500 రూపాయలని చేరటం జరిగింది. మరి ఇంత తక్కువగా యాక్యురేట్గా ఇస్తాం మనము. ఇప్పుడు నేను చూపిస్తాను కదా, ఆ PDF ఫైల్స్ అన్నీ కూడా మీ యొక్క వాట్సాప్ నంబర్కి రావటం అయితే జరుగుతుంది. మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి. ఇప్పుడు చూపించేది జనవరికి సంబంధించిన కట్ ఆఫ్ మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. మరి ఏప్రిల్కి మారితే మారవచ్చు, అది మరి స్టూడెంట్స్. ఇది తర్వాత మన యొక్క వాట్సాప్ నంబర్ ఇది. ఎవరైనా కానీ మరి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ పేరెంట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, లేకపోతే మీరు మెసేజ్ చేసిన ఓకే. మనకి ఇది ఫోన్పే నంబర్. ఇది 2500 మనకి ఫోన్పే చేసి చేయొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. 6 PM to 9 PM అయితే ఉంటాం.
మరి మాట్లాడొచ్చు, మరి మెసేజ్ అయితే చేయొచ్చు. ఏమైనా డౌట్ ఉండే ఎనీ డౌట్ స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎనీ డౌట్ మరి మై హోన్ అనమాట, అది వాట్సాప్ నెంబర్. ఎనీ డౌట్ ఉండి నేను క్లియర్ చేయటం అయితే జరుగుతుంది. వాట్సాప్ నెంబర్లో మరి కాంటాక్ట్ అవ్వండి మీరు. ఇది ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే వీళ్ళకి సిఎస్సి బ్రాంచ్ 84కి కూడా వస్తుందమ్మా. ఎస్టీ స్టూడెంట్కి సిఎస్సి బ్రాంచ్ 84కి కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. చూస్తే మీరు 84.30. మరి మెటీరియల్ ఇంజనీరింగ్ 79.74. గుర్తుపెట్టుకోండి, ఈ జిఎఫ్టీ టాప్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది టాప్ జిఎఫ్టీ ఇది. మన దగ్గర మొత్తము కట్ ఆఫ్ అయితే ఉంది. మరి 23 ఐఐటీలకు సంబంధించిన డేటా ఉంది, 32 ఎన్ఐటీల డేటా ఉంది, తర్వాత 26 IIITల డేటా ఉంది, 47 జిఎఫ్టీఐలో డేటా అయితే మన దగ్గర ఉంది. ప్రతి ఒక్క కట్ ఆఫ్ డీటెయిల్స్ మీకు వాట్సాప్కి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎంతమందికి ఈ జిఎఫ్టీ గురించి తెలుసు లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బాయ్.